పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలి. మీరందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడలేదు, కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పలేదు. కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని, ఈ రోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన తెలంగాణని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసికట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణను ఎట్లా గాడిలో పెట్టాలి, ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఈ తెలంగాణ ఉన్న పేదోళ్ళ కష్టాలు పోయేదాకా నిద్రపోవద్దని శపథం చేసి కష్టపడుతున్నాం. మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు. కూల్స్తాడా? అవుతుందా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పండి? మీరు ఒక్కసారి చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బిడ్డ, నువ్వు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే మునుగోడికి ఎంతమందిని తీసుకొచ్చిండు? 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు. అవునా కదా? అంటే నువ్వు ఒక్కరిని చూస్తేనే అంత భయపడ్డావు, మరి ఇంతమంది ఉన్నావు. ఇప్పుడు ఇక నా ఒక్కరికి భయపడ్డా లేదా? నన్ను మునుగోడులో ఓడగొట్టాలంటే ఎంతమంది వచ్చిర్రు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రు? పోలీసులను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకొని ఆగమాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే 10,000తో కలిసిండు. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం? మామూలువా? ఒక్కరిని మించిన ఒకడు బుల్లెట్ లాంటి ఉన్నాం. ఏమో కేసీఆర్ కారు కార్ఖానకు పోయింది, కేసీఆర్ దవాఖానకు పోయింది నలుగురికి. ఏడున్నాడు కేసీఆర్? వచ్చిండా? ఇబ్రాహీంపట్నంకి వచ్చిండా? లేదు. నీకు టీఆర్ఎస్ ఉన్నదో, కేసీఆర్ ఉన్నదో, మళ్ళా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు, నా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే, మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే, మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. ఈ సందర్భంగా మీరు చెప్పండి, కవిత ఉన్నదా జైల్లో? ఉన్నదా లేదా? ఎక్కడ ఆడుతుంది కవిత? బతుకమ్మ వచ్చేసారి ఏడాడుతుంది? నేను మునుగోడులో చెప్పినప్పుడు, బిడ్డ నిన్ను వదిలిపెట్టా, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే దోసుకున్నావో 10 ఏళ్ళ అధికారం పెట్టుకొని నీ కుటుంబం జైలుకు పోయేదాకా నిద్రపోదని చెప్పలే నేను? పోయిందా లేదా? జైలుకు పోయిందా? ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని వదిలిపెడతావా? వదిలిపెట్టాం. కేసీఆర్ కుటుంబం జైలుకు పోవాలి, టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని చెప్తున్నాం. మీ అందరూ కూడా నిద్రపోయేది లేదు. ఈ కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి, ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి, ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ ని గద్దె దింపినాం. ఇప్పుడు పొందబెట్టాల పార్టీని. మన 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తాడు? అరే ఒక ఆయన వస్తాడు, కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని వస్తుండు. మీరు కులానికి మతానికి ఓటేస్తారా? పేదోళ్ళ పార్టీకి వేస్తారా? మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతా మీకోసమైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా? మతం కులం పేరు చెప్పుకునేటోళ్ళకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు ఓటు? మీకోసం కష్టపడి ఆపదొస్తే సాపదొస్తే నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు. రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుండు, తమ్ముడు వస్తుండు, ఢిల్లీకి పోయి కొట్లాడుతా అంటుండు. మరి ఇంతకంటే ఎక్కువ కావాలి? రేపు మునుగోడు ఈడంగానే పోతా, మరి కూడా మాలమిడికి ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగుతా. నేను ఇబ్రాహీంపట్నం కాడ ఆగనా? నాకేమన్నా తెలియని వాళ్ళు అందరినీ గుర్తుపడతానా? మీరు నన్ను ఒకసారి గెలిపిస్తే పార్లమెంట్ లో మీకోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిందా లేదా? 5 ఏళ్లలో ఇబ్రాహీంపట్నంకు నేను ఎంపీ ఉంటే ఒక్కరన్నా ఒక్క తప్పు చేసినట్టు, ఒక గజం భూమి తీసుకున్నట్టు, ఒక కేసు పెట్టినట్టు ఏమైనా ఉందా నా మీద? నా సొంతంగా అవసరం వస్తే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎంతో మందికి నా సొంత పైసలు ఇచ్చింది తప్పితే ఒక్క తప్పు చేసినట్టు ఎవరని చెప్తారా? నిజాయితీగా, నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే నేను పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు, తల వంచలేదు. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది